హాయ్ హలో, ఎలా ఉన్నారంతా? మీ అందరూ బాగుండాలని దేవుడికి మనం కోరుకుందాం. ఓకే, నా రీల్స్ చూసే వాళ్ళు ప్రతి వాళ్ళు హెల్తీగా వెల్తీగా ఉండాలి. ఓకే, సో లైక్ అండ్ షేర్ చేయడం అంటే మర్చిపోకండి. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే యాంగర్. వాట్ ఈజ్ యాంగర్? యాంగర్ ఈజ్ ఎ wind విచ్ బ్లోస్ అవుట్ ద ల్యాంప్ ఆఫ్ ద మైండ్. ఎస్, ఇట్స్ ట్రూ. ప్రతి మనిషి కోపంలోని మైండ్తో ఆలోచించడం మానేస్తాడు. అసలు మైండ్ పనిచేయదు వాడికి. కోపంలో ఏమంటున్నాడో పెద్ద చిన్న చిన్నపిల్లలు కూడా పెద్ద పెద్ద మాట్లాడేస్తారు. అదే పెద్దవాళ్ళు అన్నారంటే ఒక మాట వదిలేయండి. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు రేపు పిల్లలు కూడా అదే వాడికెందుకు అంత కోపం నాకు అర్థమవుతుంది. ప్రతి వాళ్ళకి కూడా చాలా కోపం వస్తుంది ఈ మధ్య. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అసలు అంటే రెస్పెక్ట్ అనేది లేదు. పెద్దవాళ్ళు వాళ్ళు రెస్పెక్ట్ లేదు అసలు. అసలు ఎక్కడా లేదు. మన ఇంట్లో కాదు, బయట కాదు, ఏమీ లేదు. ప్రతి మనిషికి కోపమే. వాడంటే వీడికి కోపం, వీడంటే వాడికి కోపం, వాడికి వీడు పడ్డు, వాడు పడ్డు. కానీ వాడు అవతలోడు ఏమి చేస్తున్నాడో అంటే కావాలి వీడికి. కోపం ఉంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు మన గురించి, అది కావాలి వీడికి. ఎందుకు? నీకు ఎందుకయ్యా ఒకరి మీద కోపం ఎందుకు? మీకు ఇంకోటి తెలుసా? అసలు ఎవరైతే ఎక్కువగా కోపం పడతారో వాళ్ళ హెల్త్ ఎప్పుడు హెల్తీగా ఉండదు. ఇట్ ఇస్ ట్రూ. నేను రాసిస్తాను. హ్యాపీగా ఉంటే మనం చాలండి. ఎక్సర్సైజ్, యోగాస్ అవసరం లేదు. మీరు నవ్వుతూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉంటారు. రాసిస్తున్నాను. హెల్తీ ఫుడ్ తింటే కాదు, హ్యాపీగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. మీకు ఎక్కువగా కోపం వచ్చిందనుకోండి, బుక్స్ తీసి చదువుకోండి, లేదా టీవీ చూడండి, లేదా నాలాగా రీల్స్ చేయండి, లేదా రీల్స్ చూడండి. అంతేకాని ఎందుకు కోపం చెప్పండి? లేదు ఇంకా కోపం తగ్గట్లేదా? ఆ దేవుడికి పూజ చేసుకోండి, పుణ్యమైన వస్తుంది. లేదా ఓం నమ శివాయ 108 times రాయండి. ఇట్ ఈస్ అ బిగ్ మెడిసిన్ ఫర్ ద యాంగర్, రియల్. సో డోంట్ బీ యాంగర్ మై డియర్ ఫ్రెండ్స్, బీ హ్యాపీ. అరే రేపు బతుకుతామో లేదో తెలీదు. ప్లేన్ క్రాష్లో మనుషులు చచ్చిపోతున్నారు. ఏంటంటారు, టూర్కి వెళ్ళి చనిపోతున్నారు మనుషులు. అలాంటప్పుడు ఎందుకండి కోపం మనకి? బతికినన్న కాలం హ్యాపీగా ఉండండి. ఓకే, బీ హ్యాపీ, ప్రామిస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.